మీకు తగినంత రైస్ మీరు వేసుకోండి. ఎక్కువగా కర్రీ కనిపించాలి అని అంటే కొంచెం తక్కువగా రైస్ వేసుకోండి. అలాగే రైస్ కూడా కాస్త పొడి పొడిగా ఉండాలి. ఫస్ట్ రైస్ నేను కొంచెం వేసుకుంటున్నాను. ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా పడుతుందంటే అప్పుడు నేను రైస్ వేసుకుంటాను. ఇంకొంచెం బెండకాయ కావాలంటే ఇంకొంచెం బెండకాయ వేసుకోవచ్చు మీరు. ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు నేను దీంట్లో ఇదేదైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పొడి ఇది కూడా వేసేసుకుందాం. ఎక్కువగా మన పుట్నాల పప్పు అలాగే శనగపప్పు మినపప్పు వేసుకున్న ఇప్పుడు మనము మంచిగా మిక్స్ చేసేసుకుని ఒక్కసారి చూడండి రైస్ ఎంత డిఫరెంట్గా అయిపోయిందో. టోటల్గా కలర్ చేంజ్ అయిపోయింది. అలాగే ప్రతి ఒక్క రైస్కి మనం ఏదైతే ఈ పొడి వేసామో ఆ పొడి మొత్తం పట్టేసుకుని ఇంత టేస్టీగా రైస్ యమ్మీగా ఉంటుంది. మరి టేస్ట్ వేడివేడిగా క్రంచీ వెల్లుల్లి ఫ్లేవరు, కానీ సాల్ట్ తక్కువగా ఉంది. కొంచెం సాల్ట్. మరొకసారి మిక్స్. సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయటమే. సో ఇంకా రైస్ కూడా మిగిలిపోయింది. మీరు చూసి వేసుకోండి రైస్. మీకు ఎక్కువగా చెప్పాను కదా కర్రీగా కావాలి అంటే కొంచెం తక్కువగా రైస్ వేసుకోండి, ఎక్కువగా బెండకాయ. మరి ఇప్పుడు స్టవ్ ఆఫ్. సర్వ్ చేయడానికి రెడీ. టిఫిన్ డబ్బా తీసేయండి. కొంచెం చల్లారిన తర్వాత టిఫిన్ డబ్బాలో వేసేసి మూత పెట్టేసి లంచ్ టైంలో అయినా తినండి, మార్నింగ్ అయినా తినండి, ఈవినింగ్ అయినా తినండి. కానీ ఇలాంటి రైస్ చాలా బాగుంటుంది. ఈరోజు బెండకాయతో చేసాము. మరొక రోజు మరొక స్పెషల్ అయిన వెజిటబుల్తో మీ ముందుకి మరికొన్ని రైసెస్ కూడా తీసుకొస్తాను. బెండకాయ గార్లిక్ పుటానా రైస్ తయారు చేయు విధానం. ఒక ప్యాన్లో కొంచెం శనగపప్పు, మినపప్పు, రోస్టెడ్ చనా దాల్, కరివేపాకు కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుని మిక్సీ జార్లో వేసుకుని బరకగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకుని చక్కగా బంగారు రంగు వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత బెండకాయల్ని తీసి ప్లేట్ లోకి వేసుకోవాలి. అదే నూనెలో కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి మరియు పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్ట్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని నూనెలో వేసి కొంచెం వేగనివ్వాలి. అందులో ధనియాల పొడి వేసుకుని పసుపు, ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయని అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో రైస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసుకుని మరొకసారి మిక్స్ చేసి సాల్ట్ చెక్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుని వేడిగా సర్వ్ చేస్తే రవ్వ కూడా కొంచెం డ్రై అవుతూ ఉంటుంది. ఇందులో వేసి ఫ్రై చేసినప్పుడు భలేగా ఉంటుంది. చామగడ్డ వేపుడు కరకరలాడుతూ నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే నాకు చాలా ఇష్టం. అంతేకాకుండా ఈ చామగడ్డ నేను హవాయ్ ఆ ద్వీపం మన ఐలాండ్లో చాలా ఎక్కువగా వాళ్ళు వాడుతూ ఉంటారు. మరి ఈ ఆకుని కూడా మాంసాన్ని వాటిని దంచి ఈ ఆకుతో పాటు కుక్ చేసి భలే ఇష్టంగా తింటారు. నాకు కూడా తిన్నప్పుడు భలేగా నచ్చింది. ఇప్పుడు చూడండి మన చామగడ్డ కూడా కొంచెం ఫ్రై అవుతుంది, ఉల్లిపాయలు కూడా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి, కొంచెం అంత కొబ్బరి పొడి వేపుడులో తాకిందనుకోండి భలేగా ఉంటుంది. కొబ్బరి అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఇందులో వేసి మనం కుక్ చేసుకుందాం. మీరు అల్లం వెల్లుల్లి వేయాలనుకుంటే ఈ టైంలో కొంచెం వేసుకోవచ్చు. మరి ఇంతసేపు ఆగి ఎందుకు వేస్తున్నాను అంటే ఇలా వేపుళ్ళా తయారైనప్పుడు వేసుకుంటే చక్కగా ఉంటుంది, దాని టేస్ట్ మరింత బాగుంటుంది. ఇప్పుడు మనం నానపెట్టుకున్న ఈ జొన్న రవ్వ ఏదైతే ఉందో ఈ జొన్న రవ్వని ఇందులో మనం ఇలా వేసుకుందాం. ఎంత తీసినా కొంచెం నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు రాకుండా నానపెట్టుకున్న ఈ జొన్న రవ్వని దీంట్లో వేసుకొని చక్కగా వేయించేసుకుందాం. మరి పాతకాలంలో వంటలు ఎలా ఉంటాయి అంటే ఇలాంటి రీసెర్చ్ చేసి మీకోసం తీసుకొచ్చిన వంటకం ఇది. దీన్ని తింటూ ఉంటే భలే కరకరలాడుతూ ఆ రవ్వ కూడా వేగి భలేగా ఉంటుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నీ చక్కగా దీంట్లో ఒకదానికి ఒకటి తాకకుండా కొంచెం ఇలా పెడితే మనకి ఫ్రై చక్కగా అవుతుంది. దీంట్లో ఉన్న తేమ కూడా తొందరగా బయటకు వస్తుంది. ఇలా మరొక 4-5 నిమిషాల పాటు ఇలాంటి వంటలు చేయడం కొంచెం అంటే అబ్బా ఇంత పన అనిపిస్తుంది, కానీ తినేటప్పుడు ఇంత రుచిగా ఉందా అని కూడా అనిపిస్తుంది. సో మరి మరో 2-3 నిమిషాల పాటు చక్కగా దీన్ని వేయించుకుందాం. ఈ రవ్వ కూడా ఆ వేగి
చక్కగా. ఎందుకంటే అప్పుడప్పుడు మనం ఏంటి రవ్వ వేగితే ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడన్నా ఉప్మా మనం చక్కగా కుక్ అయిపోయిన తర్వాత ఉప్మా అంతా వడ్డించిన తర్వాత కింద అంటుకొని ఉంటుంది, దాన్ని గీకి తింటే ఎంత మజాగా ఉంటుందో తెలుసా. ఇలా రొట్టెల్లా చక్కగా వచ్చేస్తాయి పెచ్చుల్లా, వాటిని తీసుకొని తింటుంటే భలే మజా వస్తుంది. అందులో ఉప్మా నెయ్యితో చేశారనుకోండి, ఇక చెప్పక్కర్లేదు, భలేగా ఉంటుంది. మరి ఇలా చక్కగా వేగుతున్నప్పుడు దీంట్లో మనకు కావలసినంత కారం, బాగా కారం తింటే వేసుకోండి, లేదంటే కొంచెం, దీంతోపాటు కొంచెం అంత ధనియాల పొడి. ఏంటి ఇప్పుడు వేపుళ్ళ అనిపిస్తుందా? దీంట్లో కొంచెం అంత గరం మసాలా కూడా మనం వేసుకోవాలంటే రుచి కోసం వేసుకుందాం. అయితే దీన్ని జాగ్రత్తగా దీన్ని టాస్ చేసుకుందాం. ఇలా మన చామగడ్డ ఇవన్నీ వేపుడు చక్కగా రెడీ అయిపోతుంది. ఎప్పుడు ఏవో వేపుళ్ళు కాదు, ఇలా రకరకాల కొత్త రకాలైన వేపుళ్ళు వేసుకొని దీన్ని మనం అన్నంతో పాటు కలుపుకొని తినొచ్చు. ఒక పెరుగన్నంలో ఇంత పక్కన వేసుకొని తింటే ఎంత స్వర్గంగా ఉంటుందో ఏం చెప్పమంటారు. సో ఆల్మోస్ట్ డిష్ రెడీ అయిపోతుంది. ఇంకొక 2 నిమిషాలు వేయించుకుంటే మనకి డిష్ పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఇలా వేయించుకుంటూ మనం వేసిన ఆ జొన్న రవ్వ చక్కగా వేగి ఇలా నోట్లో వేసుకోగానే కరకరలాడుతూ బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. అయితే ఇందులో కావాలంటే మీరు కరివేపాకు వేసుకున్నా కొంచెం ఎక్కువగా బాగానే ఉంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి దాన్ని కూడా ఇలా వేయించేసి మనం దీన్ని వడ్డించేసుకుందాం. మరి ఈ చామగడ్డతో చేసిన దీన్ని రొట్టెలతో కూడా తినొచ్చు. జొన్న రవ్వతో మన చామగడ్డ వేపుడు రెడీగా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. మరి స్టవ్ కూడా కట్టేశాను, మరి తినేద్దామా? ఇలా తింటుంటే మంచిగా ఆ మురుకులు అంత పొడి చేసిన విధంగా చక్కగా ఉన్నాయి. ఇందులో ఇంకేం వేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. జీడిపప్పును కూడా కొంచెం అంత పొడి చేసి లాస్ట్లో, ఎందుకంటే ముందే వేసామనుకోండి జీడిపప్పు మాడిపోతుంది తొందరగా. మరి చామగడ్డ బయటనేమో ఈ రవ్వతోటి కరకరలాడుతూ లోపల ఒక సాఫ్ట్ మంచి టెక్స్చర్ తోటి పర్ఫెక్ట్గా ఉంది. మరి దీన్ని మీకు ఇష్టం వచ్చిన స్టైల్లో తిని ఎంజాయ్ చేయండి. ఇలా రకరకాల రుచికరమైన వంటలు కూడా మనం అప్పుడప్పుడు ట్రై చేసుకుందాం. ఎందుకంటే వంట సూపర్ అంటే సూపర్గా ఉంది. మరి మీరు కూడా చేసుకొని తిని చక్కగా ఎంజాయ్ చేయండి. పెరుగన్నంలో అయితే అదిరిపోతుంది. ఇలాంటి రకరకాల వంటలు మీ దగ్గర కూడా ఉంటే మాకు రాసి పంపించండి, తప్పకుండా మన షోలో ట్రై చేద్దాం. చామగడ్డ జొన్న రవ్వ వేపుడు తయారు చేసుకోవడానికి మూకుళ్ళలో నూనె వేసుకొని జీలకర్ర అలాగే కొంచెం మినపప్పు కూడా వేసి వేగిన తరువాత దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుతున్నప్పుడు కొంచెం అంత ఉప్పు అలాగే చామదుంప ముక్కల్ని కట్ చేసి అందులో వేసుకోవాలి. ఇలా వేగుతున్న దాంట్లో పసుపు, కొబ్బరి అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. తరువాత నీళ్లలో నానబెట్టిన జొన్న రవ్వను కూడా వేసి మంచి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకుంటూ దాంట్లో కారం, ధనియాల పొడి, కొంచెం అంత గరం మసాలా కూడా వేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి దాన్ని వేడివేడిగా పెరుగన్నంతో కానీ దేంతో అయినా తిన్నా చాలా రుచిగా ఉంటుంది. మానే జీడిపప్పు కూర్మా. మీరు హైదరాబాద్లో పెళ్లిళ్ళల్లో మీకు ఎవరో ఒకరికి మార్వాడి ఫ్రెండ్లు, ఈ రాజస్థాన్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు జీవితాంతం కష్టపడతారు కానీ ఖర్చు పెట్టేది మాత్రం పెళ్లిళ్ళల్లో. ఎక్కడ చూసినా జీడిపప్పు అనిపిస్తుంది. ఎందుకంటే కూరల్లో అన్నిట్లో మొత్తంగా జీడిపప్పులు ఎక్కువగా వేసి తింటూ ఉంటారు. ఈ విరక్కొట్టిన ఈ చిరోంజి పప్పుని మనం ముఖ్యంగా ఒక్కల్లో వాటిల్లో వేస్తూ ఉంటారు. మనం తింటూ ఉంటే భలేగా ఉంటుంది. మరి ఈ కూరగాయలు అన్నీ వేసి ఈ నూనె కొంచెం కనిపిస్తున్నప్పుడు దీంతో పాటు కొంచెం పసుపును కూడా వేసి చక్కగా వేయించేసుకుంటాం. తింటూ ఉంటే ఒక్కొక్క బైట్లో 2-3 జీడిపప్పులు